విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు ప్రక్రియలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీని స్వాగతిస్తున్నామని తెలిపారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థి ఉద్యమకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమకారులతో ముందుగా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసులు, జైలు జీవితాలు ఎదుర్కొని సర్వస్వం కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిన విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల కమిటీని కోరారు. అన్ని యూనివర్సిటీల కోఆర్డినేషన్ కమిటీగా త్వరలోనే కేకే కమిటీతో పాటు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రిని కలిసి విద్యార్థి ఉద్యమకారుల సమస్యలను వివరించాలని నిర్ణయించారు. భవిష్యత్ కార్యాచరణ అన్ని యూనివర్సిటీల్లో ప్రెస్ మీట్లు, సదస్సులు నిర్వహించడం, సెప్టెంబర్ 17న ఆర్ట్స్ కాలేజ్ వేదికగా బహిరంగ సభ నిర్వహించడం, నవంబర్ 18న OUJC ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన విద్యార్థి విజయ్ దివాస్ గా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9లోపు విద్యార్థి జేఏసీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి అమలు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఉద్యమకారుల ఐక్యత, జై తెలంగాణ, అమర వీరులకు ఇక్కడైతే ఎవరైతే ఈ ప్రశ్న అడ్రస్ చేయడానికి కొద్దిమంది అనుకున్నాం, అందరి వాయిస్ను మేము మీకు ప్రజెంట్ చేస్తాం. కాబట్టి జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఊరి రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా. పువ్వా పూల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. పువ్వా పూల తీరు అమరులుంటారు. జోహారులు, జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. నీలవనలు తరలించి నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి. తెలంగాణ బతుకుల్లా తెగమట్టి కొట్టినా, తెగమట్టి కొట్టినా, తెగమట్టి కొట్టినా. ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి. ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు, జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. పేదొల్లా బతుకుల్లా పెత్తనము చేసేటి, పెత్తనము చేసేటి, పెత్తనము చేసేటి. దొరలాభు సాముల కోటలను పగులగొట్టి, కోటలను పగులగొట్టి, కోటలను పగులగొట్టి. ఎతలావనములోన విప్లవము పూరించి. పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా ఈనాటి విద్యార్థి జేఏసీ సమావేశానికి వచ్చినటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నాటి ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉద్యమకారులను గౌరవించాలనేటువంటి లక్ష్యం కొద్దీ అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్న గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారుగా ఉన్నారు. అదేవిధంగా మరి ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు మా నాయకులు, ప్రజానాయకులు దుద్దిల శ్రీధర్ బాబు గారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో మరి దాంట్లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడితే 250 గజాల భూమిని ఉద్యమకారులకు గౌరవంగా వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఈరోజు ఉద్యమకారుల కోసం ఒక కమిటీని కూడా
వాళ్ళ ఆకాంక్షలు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటున్నారు అనే దాన్ని ఇలా అభిప్రాయాలు సేకరించే క్రమంలో కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ ముందుకు మొదటగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సమావేశానికి విద్యార్థి జేఏసీ అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇలా అనేక పోరాటాలు అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను కోల్పోయి ఉన్నత ఉద్యోగాలను వదులుకొని ఇలా పోరాటంలో ముందు వరుసలో ఉండి జైళ్లు, కేసులు, అక్రమ నిర్బంధాలను ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని సాధించడంలో విద్యార్థుల పాత్ర చాలా క్రియాశీలకమైనది. ఇలా సబ్బండ ప్రజలందరూ కూడా ఆ విద్యార్థి పోరాటానికి మద్దతు పలికింది. కాబట్టి ఇలా మొదటగా విద్యార్థులని పిలిచి ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ అన్ని విద్యార్థి జేఏసీ నాయకత్వాన్ని పిలిచి విద్యార్థులతోటే ఈ చర్చను ప్రారంభించినందుకు నిజంగా ఆ కమిటీకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇలా విద్యార్థులుగా మా సహచర విద్యార్థి ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతినే ఈ కమిటీ ఇలా నిర్ణయం తీసుకొని 250 గజాల భూమి అతి తొందరలోనే ఇస్తుందనేటువంటి ఆశాభావాన్ని ఇలా విద్యార్థి మిత్రులందరూ చర్చించుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఇలా మా మంత్రివర్యులు కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా త్వరలోనే కలుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఉద్యమకారులందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల జేఏసీ నాటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలోనే కలుస్తాం. కలిసి ఖచ్చితంగా త్వరితగతినే ఈ రాష్ట్ర ఏర్పాటు శ్రీమతి సోనియా గాంధీ గారు జన్మదిన సందర్భంగా డిసెంబర్ 9 సందర్భంగా ఇలా ప్రకటించడం జరిగింది. ఆనాడు డిసెంబర్ 9 ప్రకటన మరి విద్యార్థుల పోరాట ఫలితంగా, అమరుల త్యాగాల ఫలితంగా వచ్చింది. కాబట్టి ఆ రోజు లోపట్నే ఈరోజు ఇలా విద్యార్థి ఉద్యమకారులందరికీ కూడా 250 గజాల భూమిని గౌరవప్రదంగా అందరికి ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం ముందుకు తీసుకుపోతాం. ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఆ సందర్భంగా ఒక ప్రెజర్ గ్రూప్ గా విద్యార్థి ఉద్యమకారులందరం కూడా కలిసి ముందుకు పోతాం. ఈ క్రమంలోనే అనేక పోరాటాన్ని జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా చెప్పడం జరిగింది. మరి విద్యార్థి ఉద్యమ చరిత్రను కూడా ఒక పుస్తక రూపంలో మా మిత్రుడు ఉద్యమ సహచరుడు డాక్టర్ కంచెల బద్రి గారి సారథ్యంలో ఆయన సంపాదకత్వంలో ఇప్పటికే పుస్తకం అంతా కూడా ఉద్యమకాల చరిత్ర అంతా కూడా రాయడం జరిగింది. విద్యార్థి మిత్రులందరూ కూడా తెలియజేసేది ఏంటంటే వివిధ యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థి మిత్రుల వారి పోరాటాలని 2 పేజీలు 3 పేజీలు తగ్గకుండా రాసి కంచెల బద్రి గారికి పంపించినట్లయితే ఆ పుస్తకాన్ని కూడా తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వేసిందో దాన్ని మేము స్వాగతిస్తూనే ఓయూ ఒక యుద్ధ కేంద్రం అయితే ఎన్సీసీ మరో యుద్ధ కేంద్రం. ఆ ఎన్సీసీ పక్కన ఉన్నటువంటి త్రివేణి హాస్టల్ నుండి తెలుగు విద్యార్థులు తండోపతండాలా కదిలి ఉద్యమాన్ని విస్తృతంగా నడిపించిన రోజులు ఆ తెలంగాణ మూమెంట్ రోజులు. కాబట్టి ఇప్పుడు కేకే కమిటీకి మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 250 గజాల స్థలంతో పాటు సరూర్ నగర్ డిక్లరేషన్ అటువంటి యూత్ డిక్లరేషన్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ. ఆ యూత్ డిక్లరేషన్లో ఉన్నటువంటి 10% రిజర్వేషన్ కావచ్చు, ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు 25,000 గౌరవ వృత్తి ఇస్తామని చెప్పి ప్రకటించారు. వాటి మీద కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. జోహార్ విద్యార్థి అమర వీరులకు. నా పేరు రేష్మా హుసేన్. 2010 rubber bullet injury in Telangana movement, Department of Chemistry. First of all, I would like to thank our Honorable Chief Minister Revant Anna has taken a good initiative. ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు రేవంత్ అన్న సర్కార్కి నేను ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. యావత్ దేశ చరిత్రలో మన తెలంగాణ రాష్ట్రానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడి పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం ఏది అంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు వేలాది మంది విద్యార్థుల ప్రాణాలను పలంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణలో మన రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా హర్షదగనీయమైనది. ఇంకొకసారి అన్నకు నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అన్న, మన ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే పాత రీక్రియేట్ పాస్ట్ గ్లోరీ ఏదైతే పూర్వ వైభవం ఉందో అది మళ్ళా మీరు తిరిగి తీసుకురావాలని, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు జాబ్ రిక్రూట్మెంట్ లో ఏదైతే ఉందో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మీరు దాన్ని రిక్రూట్ చేయాలని, అందులో విద్యార్థి ఉద్యమకారులకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని, నామినేట్ పోస్టులో కూడా ఇవ్వాలని, అందులో మహిళా విద్యార్థి ఉద్యమకారులను కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను.
అన్ని యూనివర్సిటీల నుంచి విచ్చేసినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో విద్యార్థి ఉద్యమకారులకి చేయవలసినటువంటి ఏవైతే నెరవేర్చాల్సినటువంటి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను నెరవేర్చడం కోసమని ఒక కేకే కమిటీని వేయడం జరిగింది. మేము మహిళగా నేనైతే ప్రత్యేకంగా ఆ రోజు ఊర్లలో నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి రావడమే పెద్ద గగనము. కానీ ఇక్కడ ప్రత్యేక పరిస్థితులలో అనేక ఉద్యమాలు చేసినాం. మేము పురుషులకి ధీటుగా వాళ్ళకి సమానంగా ఎన్నో ఉద్యమాలు చేసినాం. మమ్మల్ని కూడా ప్రత్యేకంగా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఉద్యమం చేసినా ఏ పిలుపునిచ్చినా ఆ రోజు ఇదే వేదికగా ఈ గడ్డ మీద అనేక మాటలు ఉద్యమాలు చేసినాము. అట్లనే ఈ రోజు కూడా మీరు వేసిన కమిటీలో మహిళలకి ప్రత్యేకమైన పాత్రని కేటాయించాల్సిందిగా కోరుచు మీకు గత ప్రభుత్వం నెరవేర్చలేని డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను మీరు నెరవేరుస్తున్నందుకు మా అందరి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలయాపన చేయకుండా త్వరితగతిన ఈ కమిటీని పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. 2009లో ఆమరణ నిరాహార దీక్షలో ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు వేదికగా మేము కూర్చున్నాము. ఆ రోజు మహిళల పాత్ర ఎంతంటే పురుషులతో సమానంగా ఉంది. బట్ కేసులు అయితే కాలేదు. కానీ మమ్మల్ని గుర్తించాలని నేను స్పెషల్గా కోరుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా మూమెంట్ అనేది విద్యార్థులతోటే తెలంగాణ వచ్చిందనేది 70% ఆఫ్ ది పీపుల్ పోరాడితేనే 100% 70% విద్యార్థులతోటే వచ్చిందని నేను నమ్ముతున్నాను. అలాగే మహిళలకు కూడా వాళ్ళతో సమానంగా మమ్మల్ని ట్రీట్ చేయాలని గవర్నమెంట్కు నా విజ్ఞప్తి. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ ఏది కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ గ్రూప్ 1 కానీ ఏదైనా కానీ జరిగిన ఎగ్జామ్స్లో ఒక 5% ఆఫ్ ది ఇది ఉద్యమకారులకి అందులో 5% కల్పించాలని కోరుకుంటున్నాను. పార్వతి, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్. ఇక్కడ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా నేను గతంలో ముఖ్యంగా ఫస్ట్ మీకు తెలియజేది ఏంటంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ తల్లి సాక్షిగా జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో హాజరైన అందరూ తెలంగాణ ఓయూ, కేయూ, తెలంగాణ యూనివర్సిటీ అందరి విద్యార్థి నాయకులు అందరికీ నేను ఉద్యమ జోహాలు తెలియజేసుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఈరోజు గత ప్రభుత్వము ఆల్రెడీ 2009 నుంచి ఇప్పటి వరకు మనకి 17 years అయింది. ఆల్రెడీ ఈ 15 సంవత్సరాల సగం జీవితం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించేది ఏం లేదు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అధికారిక ప్రభుత్వము ఏదైతే ఒక మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఉద్యమకారులకు ఒక మనం ఏదైనా చేయాలని ఏదైతే ఆలోచన చేసిందో అది చాలా గొప్ప విషయం, చాలా అభినందనీయ విషయం. కాబట్టి అది ముఖ్యంగా ఏదైతే మేము కోరుకుంటాం అందరికీ సమానంగా 50 స్క్వేర్ యార్డ్స్ అనేది ఒక సమానంగా ఒక ప్లాట్ఫామ్ మీద ఇవ్వడం అనేది ముఖ్య విషయం. అది ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఉంటే ఆ ఉద్యమకారులంతా ఎక్కడెక్కడ ఉన్నారు అంటే ఉదాహరణ కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో అలా యూనివర్సిటీ కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెటిల్ అయ్యారు. వాళ్ళని ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేయండి. వాళ్ళకి అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళకి నోటిఫికేషన్లు వేసి ఏదో ఇక అక్కడ నోటిఫికేషన్ వేస్తాను ఎక్కడో చూపించడం కాకుండా ఇమీడియట్గా వాళ్ళకి ఒక అవకాశం కల్పించినట్టు అవుతుంది. మిగతా వాళ్ళని ఇంకొక ప్లాట్ఫామ్ మీద తీసుకురావచ్చు. అలా ఆ విధంగానైనా వివిధ రంగాల్లో వాళ్ళకి అవకాశం ఉంటే ఇప్పియండి. లేదంటే సమానంగానైనా ఏదో ఒకటి చేయడం అనేది ఇది మేము పాజిటివ్గానే తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ తల్లి సాక్షిగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇవాళ మహిళల పాత్ర మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మహిళలు అనేది వాళ్ళు లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చేదా కాదని ఒకసారి గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఆనాడు సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ అండ్ మీరా కుమార్ లాంటి వ్యక్తుల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కమిటీ గుర్తింపులో ఒక్క మహిళ కూడా లేదు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నా. అయినా కూడా కనీసం ఇలాంటి కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాము. అలాగే మహిళల పాత్రను ఎక్కడా కూడా విమర్శించకుండా, ఏది చేయకుండా ప్రత్యేక గుర్తింపు కలిగించి ఏదైతే ఆరోగ్య కార్డులు అండ్ పిల్లల ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఇతర డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ గవర్నమెంట్ త్వరగా నెరవేర్చాలని 250 గజాలు ఆల్రెడీ వాళ్ళ గత ప్రభుత్వము ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము 250 గజాలను ప్రకటించిన విధంగా ప్రతి ఒక్కరే ఉద్యమకారుడికి అది చేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వచ్చిన విద్యార్థి ఉద్యమకారులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమకారులను గుర్తించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి రావడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గుర్తించడం అనేది, ఈ కమిటీ అనేది ఎలక్షన్ ఒక మేనిఫెస్టోలో పెట్టడం, అదేవిధంగా ఎలక్షన్ వాగ్దానంలో కాకుండా తక్షణమే దాన్ని డిలే చేయకుండా విద్యార్థుల యొక్క సమస్యలు కానీ, వాళ్ళకున్న సాధక బాధకాలు కానీ, అదేవిధంగా
ఇప్పుడు ఏదైతే నామినేట్ పోస్టులు ఇస్తున్నారో దానికి సంబంధించింది కానీ తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఈ డిలే చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎలక్షన్లో ఎజెండాలో భాగంగా అయిపోతుంది తప్ప మరొకటి ఉండదు. ఎంతైతే తొందరగా స్పీడప్ చేసి విద్యార్థులకు ఇప్పుడు అన్ని యూనివర్సిటీ విద్యార్థులు స్వాగతం పలుకుతూ విధంగా స్వాగతిస్తున్నారు కాబట్టి దాన్ని గుర్తించాలని, అదేవిధంగా మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రంజిత్ తెలంగాణ ఉద్యమాలు తిరిగి ఇప్పుడు దెబ్బలు తిని అనేక అంటే హెల్త్ విషయంలో చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం తక్షణమే ఆదుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే పిలిపించుకొని అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించాలి. గతంలో కమిటీలో కూడా కోదండరామ్ సార్ కానీ మిగతా కమిటీలు గుర్తు చేసినాం, ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసేదంటే అబ్బోతు రంజిత్ తక్షణమే ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. ఎవ్వరు కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. తనము ఈ మీడియా మిత్రులు తక్షణమే సీఎం దృష్టికి తీసుకుపోయే పరిస్థితి తీసుకురావాలి, తనని ట్రీట్మెంట్ చేయించాలని విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రని 1200 మంది విద్యార్థులను బలిదానం కోరినటువంటి చరిత్ర విద్యార్థులకు ఉంది. ఈ పార్టీలు విద్యార్థులను ముందు పెట్టుకొని గద్దెకెక్కుతున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్. మర్రి చెన్నారెడ్డి గారికి తీసుకోవచ్చు, ఇప్పుడు మొన్న చంద్రశేఖరరావు కావచ్చు, ఇదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు. కానీ విద్యార్థి సమస్యలను, విద్యార్థులు చేసిన పోరాటాలను, విద్యార్థులు చేసిన స్ఫూర్తిని ఈ విద్యార్థులతో మాత్రమే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం అనేది గుర్తు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి దక్కింది. దాన్ని విద్యార్థి లోకమంతా కూడా హర్షిస్తున్నది. కాబట్టి విద్యార్థి సంబంధించినటువంటి వాళ్లకు ఏమైతే ఉద్యమకారులను గుర్తించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఏదైతుందో ఆ కమిటీకి స్వాగతం పలుకుతూ విశాల రాసులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, గతంలో ఏం జరగబోతుంది అనేటువంటి దానిపైన మన విద్యార్థులకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముందడుగు వేస్తూ ఒక చర్చలు జరపడాన్ని విద్యార్థి లోకం కూడా అందరూ గౌరవిస్తూ ఉన్నారు. ఏదైతే అమలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ను ఖచ్చితంగా నెరవేర్చాలి. దాంతోపాటు కేకే కమిటీకి ఇక్కడ సమయం లేదు కాబట్టి విద్యార్థి ఉద్యమకారుల సమస్యలు, అదేవిధంగా వాళ్ళు పడ్డటువంటి విధానాలకు అన్నీ కూడా కమిటీ ముందు గతంలో చెప్పున్నాం. ఆ కమిటీకి చెప్పినటువంటి సూచనలన్నీ తీసుకొని తూచా తప్పకుండా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉస్మానియా కేంద్రంగా జరిగినటువంటి కొద్ది మందికి ప్రయోజనం జరిగింది, అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులకు ప్రయోజనం జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించుకొని ఈ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీలకు కూడా నామినేటెడ్ పోస్టులలో కానీ ఇతరతర పదవులలో కానీ విద్యార్థి ఉద్యమకారులను గుర్తించాలని ప్రభుత్వానికి కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.